హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. ఏంటో వీడియోస్ ఎన్ని చేస్తున్నా కూడా వ్యూస్ మాత్రం చాలా తక్కువగానే వస్తున్నాయండి. నేను ఎంతో ఇష్టపడి కష్టంగా వర్క్ చేస్తూ ఉన్నా కూడా వ్యూస్ మాత్రం అనుకున్నంతగా రావటం లేదు. సర్లేండి, ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అంటే నిజంగా అనిపించడం లేదు, కానీ కొంచెం అనిపించింది. అంటే చాలా రోజుల నుంచి నువ్వు నాతో చేసే చిలిపి పనులు, అల్లరి మాటలు అన్నీ కూడా మిస్ అయిపోయాను కదా, అందుకని అలా అనిపించింది అని కొంచెం సిగ్గు నవ్వు కలగలిసి అతడి వైపు చూస్తూ ఆ విషయం చెప్పలేక తలదించుకొని చెప్పింది హిరణ్య. ఏంటి మేడం, మీరు చెప్పేది నిజమా? నేను వింటున్నది నిజమేనా అంటూ ఆమెను సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకొని అడిగాడు. నిజమా అని అలా అడుగుతావేంటి? నిజం కాకపోతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నిజమే, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. కానీ నీకు అసలు ఆ ఫీలింగే ఉన్నట్లు లేదు కదా. నన్ను మిస్ అయినట్లు నీ కళ్ళల్లో నాకేమీ కనిపించడం లేదులే అని మూతి 30 వంకర్లు తిప్పుతూ అన్నది హిరణ్య. అయ్యో మేడం, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను అంతే. ఈరోజు మీ కోపం అలక అన్నీ తీర్చేస్తానులే అని అంటూ ఆమె చీర కొంగు పక్కకు జరిపి నడుం మీద ముద్దు పెడుతూ ఉంటే ఆమె మెలికలు తిరుగుతూ, ప్లీజ్ వద్దు, నువ్వు అలా చెయ్యొద్దు అని మాటతో అయితే చెబుతుంది, కానీ చేతలతో మాత్రం అతడిని మరింత దగ్గరగా అదుముకుంటుంది. ఆమె మాట చేతలని గమనించిన విక్రమార్క నవ్వుకుంటూ తన నాలుకతో ఆమె నాభి లోతుని కొలుస్తూ చేతులతో ఆమె బాడీ అంతా కూడా టచ్ చేస్తూ ఆమెలో కొత్తగా కోరికని కలిగించాడు. ఆమె పూర్తిగా అతడి మైకంలో పడిపోయినట్లుగా కళ్ళు మూసుకొని అతడి చుట్టూ 2 చేతులు వేసింది. నిజానికి ఆమె మరో లోకంలో విహరిస్తుంది అని చెప్పవచ్చు. 5 నిమిషాల తర్వాత అతడు లేచి కూర్చొని ఆమె ఫేస్ని తన 2 చేతుల్లోనికి తీసుకుని పెదవులు అందుకొని ముద్దు పెట్టి 2 నిమిషాలకి వదిలిపెట్టి ఆమె ఫేస్ అంతా కూడా ముద్దులు పెట్టి ఆమెలో కొత్తగా తమకాన్ని, ఉద్రేకాన్ని రేకెత్తించాడు. ఆ సమయంలో విక్రమార్కకి గుర్తులేదు, కానీ ఆమెకు ఫోబియా ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ముందుకి ప్రొసీడ్ అయిపోయాడు. హిరణ్య కూడా తన ఫోబియాని దాటుకొని ఎప్పుడో ముందుకు వచ్చేసింది. కానీ ఇద్దరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. అలాంటి సందర్భం కూడా ఇద్దరికి ఇప్పటి వరకు రాలేదు. అందుకే ఇద్దరికి ఆ విషయం తెలియలేదు, అబ్జర్వ్ చేయలేదు. జై అని ఆమె మత్తుగా పిలిస్తే అంటూ ఆమె మెడ మీద ముద్దు పడుతూ పలికాడు విక్రమార్క. ఇక ఒక్క క్షణం కూడా ఆగలేనట్లుగా అతడి చుట్టూ 2 చేతులు గట్టిగా వేసి పట్టుకొని దగ్గరకు తీసుకుంది హిరణ్య. అతను కూడా హ్యాపీగా ఆమెతో కలిసిపోవాలి అనుకుంటూ ఆమె చీర కొంగు తీశాడు. అప్పుడు తన బ్రెయిన్కి ఆమెకు ఉన్న ఫోబియా గుర్తొచ్చింది. అది పోగొట్టాలి అని ఇప్పటి వరకు తను ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ తనకి తెలిసినంత వరకు ఆమెకు ఫోబియా పోయింది అని మాత్రం తను అబ్జర్వ్ చేయలేదు. ఇక ఆ ఫోబియా పోయిందా ఉందా అంటే ఇంకా తనకు క్లారిటీగా తెలియదు. చూద్దాం మేడం ఫోబియాని దాటి ముందుకు వచ్చిందో లేదో. ఫోబియా పోతే హ్యాపీ, లేకపోతే ఇంకొన్ని రోజులు తనతో ఇలా సరదాగా హ్యాపీగా గడపొచ్చు అని అనుకుంటూ చీర కొంగు తీసేవాడు కూడా ఆగిపోయి ఆమెను 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకు చేరిపోయాడు. ఆమె కూడా అతడి మెడ చుట్టూ 2 చేతులు వేసి కాళ్ళు 2 ఊపుతూ జై అని ప్రేమగా పిలుస్తూ కన్ను కొట్టింది. ఏంటో ఈరోజు మేడం గారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు అని పూర్తిగా ఆమె చీర కొంగు తీసేసి ఆమె గుండె మీద తలపెట్టుకుని పడుకుంటూ అడిగాడు విక్రమార్క. ఏమో నాకు కూడా తెలియదు అని ఫేస్ పక్కకు తిప్పినా ఆమెకు బెడ్ ఖాళీగా దర్శనమిచ్చింది. ఎప్పుడు కూడా పక్కన సూర్య ఉండేవాడు. ఈరోజు సూర్య లేకపోవటంతో తన మనసుకి కాస్త వెలితిగా అనిపించింది. ఏంటి మేడం, ఏం మాట్లాడటం లేదు?
ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ ఆగిపోయాయా అని తల పైకెత్తి ఆమె వైపు చూశాడు. అది అంటూ ఇంకా సూర్య వాళ్ళ పక్కన పడుకునే ప్లేస్ వైపే చూస్తూ హిరణ్య ఉండటంతో, అవును, వచ్చిన తర్వాత నేను నిన్ను అడగటమే మర్చిపోయాను. నువ్వు కూడా నేను అడిగినా చెప్పలేదు. సూర్య ఎక్కడ ఉన్నాడు? ఓ అదా, సూర్యాని మామయ్య గారు తీసుకొని వెళ్ళారు. ఈరోజు యశ్వంత్ సూర్య ఇద్దరికీ స్టోరీస్ చెప్తూ నిద్రపోవాలి అనుకున్నారంట. వాళ్ళతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి అనుకొని తీసుకొని వెళ్ళారు అని నవ్వుతూ చెప్పింది. అవునా అని కళ్ళు చిన్నవి చేసి విక్రమార్క చూస్తుంటే, అప్పటి వరకు సూర్య పడుకునే ప్లేస్ వైపే చూస్తూ ఉన్న హిరణ్య తల తిప్పి విక్రమార్క వైపు చూసి, ఏ నీకు ఇష్టం లేదా సూర్య మామయ్య దగ్గరకు వెళ్ళటం అని సీరియస్గా అడిగింది. అలా అని ఏం కాదులే మేడం అంటూ ఆమె పక్కన పడుకున్నాడు. ఇప్పుడు హిరణ్య అతడి మీదకు చేరి అటో కాలు ఇటో కాలు పొట్ట మీద వేసి కూర్చొని, నీ మాట డిఫరెంట్గా వస్తుంది. నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? కోపంలో నిన్న అందరి ముందు నాన్న అని పిలిచావంట కదా. నేను చెప్తుంటేనేమో నాకు ఇష్టం లేదు, నేను పిలవను, వాళ్ళకు దూరంగానే ఉంటాను అని ముఖం పక్కకు తిప్పుకుంటా, కానీ నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని మాత్రం బయట పెట్టవే అని అతడి చెంప మీద గట్టిగా ఒక్కటి పీకి అన్నది హిరణ్య. అబ్బా ఏంటే ఇలా కొడుతున్నావు అని చెంప మీద చేతిని పెట్టుకుని గుర్రుగా ఆమె వైపు చూస్తూ అన్నాడు విక్రమార్క. హా, కొట్టకపోతే ముద్దు పెట్టుకోమంటావా? అసలు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది తెలుసా. పెళ్ళయింది, అదే నీ తమ్ముడు మరదలు, వాళ్ళనేమో హ్యాపీగా హనీమూన్కి పంపించావు. ఆ పక్కన నీ ఫ్రెండ్ కౌటిల్య తనకు కాబోయే భార్య సిరితో హ్యాపీగా షికారుకు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నాడు. ఆఖరికి ఆఖరికి నీ పిఏ చారి, వాడు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? కనీసం నన్ను ఒక్క ట్రిప్కైనా బయటికి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళావా? లేదు అని కళ్ళు పెద్దవి చేసి కోపంగా అడిగింది హిరణ్య. ఏంటి మేడం, ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా మీలో ఆశలు కోరికలు చిగురిస్తున్నట్లున్నాయి, ఏంటి విషయం అని ఈసారి ఆమెను బెడ్ మీదకు చేర్చి ఆమె మీదకు అతను చేరి అడిగాడు. ఆశలు కోరికలు ఎప్పుడు ఉంటాయి, కానీ తీర్చే భర్త పక్కన ఉండాలి కదా. ఎప్పుడూ ఆఫీసును పట్టుకొని వేలాడుతుంటే ఇక కోరికలు ఎక్కడ తీరుతాయిలే అని మూతి 30 వంకర్లు తిప్పుతూ చెప్పింది. కానీ ఈసారి అతని వైపు మాత్రం ఆమె చూడలేదు. చూస్తే అలా చెప్పలేదు కాబట్టి. ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకొని, చూస్తుంటే నన్నేదో ఇర్రకాటంలో పెట్టే సిచ్యువేషన్ ఏమి తమరు తీసుకొని వచ్చేటట్లు ఉన్నారే. చెప్పండి, మీ మనసులో ఏదో ఫిక్స్ అయినట్లున్నారు కదా, విషయం ఏంటి అని అడిగాడు విక్రమార్క. అంటే ఏంటి ఇప్పుడు నీ ఉద్దేశం అని అతడిని వెనక్కి నెట్టేసి తను లేచి కూర్చొని, నేను మనసులో ఏదో ఫిక్స్ అయిపోయి అనుకొని నిన్ను ఇలా బెదిరించి భయపెట్టి నా కోరికలను తీర్చుకోవాలి నెరవేర్చుకోవాలి అని అనుకుంటున్నావా? అంతేకాని నువ్వు మాత్రం నా కోరికలు తీరుస్తాను అని చెప్పవు, అసలు తీర్చవన్నమాట. నేను మాత్రం నీకు తగ్గట్టుగా అన్నీ సమకూర్చాలి, సరైన భార్యగా ఉండాలి. కానీ నువ్వు మాత్రం నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని మాత్రం అర్థం చేసుకోవు, అంతే కదా అని ఫేస్ పక్కకు తిప్పుకొని కోపంగా అన్నది హిరణ్య. అయ్యో, అసలు ఏంటి మేడం మీ ప్రాబ్లం చెప్పండి, నేను వెంటనే తీరుస్తాను, అది ఎంత కష్టమైనా సరే అని మాట ఇచ్చేశాడు విక్రమార్క. నేను నిన్ను నమ్మను పో, ఏదైనా నీకు అనుకూలంగా మార్చుకోవటంలో నువ్వు ముందే ఉంటావు. అలాంటిది నేను అడిగితే నువ్వు ఓకే చెప్తావా? అవన్నీ జరిగే పనులు కాదులే, నేను పడుకుంటున్నాను, గుడ్ నైట్ అని మూతి తిప్పుతూ చిరాగ్గా అసహనంగా చెప్పి ఫుల్లుగా బెడ్షీట్ కప్పేసుకుంది హిరణ్య. అతడితో మాట్లాడటం ఇప్పుడు ఇష్టం లేదు అన్నట్లుగానే దూరంగా ఉండాలి అని అనుకుంటూ. మేడం, మీరు విషయం చెప్పకుండా ఇలా నానుస్తూ నాతో ఆడుకోవటం మీకు సరదాగా అనిపిస్తుందా అని ఆమె కప్పుకున్న బ్లాంకెట్ని తల మీద నుంచి కొంచెం తీస్తూ అడిగాడు విక్రమార్క.
నీతో ఇలా ఉండటం నాకేమీ సరదాగా లేదు. కానీ నువ్వే నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు. నా మీద నీకు ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది అని అతడి వైపు చూస్తూ తను కరిగిపోతానేమో అని అతడి వైపు చూడకుండా దిక్కులు చూస్తూనే తను చెప్పాలి అనుకున్నది చెబుతుంది హిరణ్య. ఏంటి ఇవన్నీ నిజాలే? ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్పండి మేడం. మీ మీద నాకు నిజంగానే ప్రేమ తగ్గిపోయింది అని మీకు అనిపిస్తుందా అని ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగాడు విక్రమార్క. అతడి కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న అంతులేని ప్రేమని చూస్తూ అబద్ధం చెప్పలేక, అంటే అంటే అది అలా అని కాదులే అని అతడి చేతిని కొట్టి తను దిక్కులు చూస్తూ, నీకు ఎప్పుడూ వర్కే కదా, లేదంటే ఇంటికి వస్తే సూర్యతో ఆడుకుంటాం, ఇంకా ఏదైనా అయితే సూర్య కోసం బయటకి గేమ్స్ జోన్కి మమ్మల్ని తీసుకొని వెళ్తాం, అంతేకాని నా కోసం ఎప్పుడైనా బయటకు తీసుకొని వెళ్ళావా? కనీసం కనీసం ఒక్కసారైనా బయటికి లంచ్కి కానీ డిన్నర్కైనా తీసుకొని వెళ్ళావా అని ఈసారి అతడి వైపు చూసి షర్టు కాలర్ పట్టుకుని ఊపేస్తూ అడిగింది హిరణ్య. విక్రమార్క మనసులో ఆలోచించుకుంటూ, మనం కూడా 2 డేస్లో హనీమూన్కి వెళ్దాం మేడం. చెప్పండి ఏ ప్లేస్కి వెళ్దాం? మీరు ఏ ప్లేస్కి వెళ్దాం అంటే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ చేస్తాను అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అడిగాడు. అంతే అంతేలే అని ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ ముక్కు చీరేస్తూ ఆ చేతిని అతడి షర్టుకే తుడిచేస్తూ, నేను అడిగితేనే నన్ను హనీమూన్కి తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన నీకు వస్తుంది. ఇప్పటికే మన పెళ్ళయి 6 నెలలు దాటిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నన్ను హనీమూన్కి తీసుకొని వెళ్తాడంట. ఎవరైనా చూస్తే విడ్డూరం అనుకుంటారు. పెళ్ళైన నెలలోపు వెళ్తే హనీమూన్ అంటారు. ఎప్పుడు వెళ్తే హనీమూన్ కాదు, పక్కన పిల్లడిని పెట్టుకొని ఎవరైనా హనీమూన్కి వెళ్తారా? అది ట్రిప్ అంటారు. ట్రిప్కి వెళ్తారు ఎవరైనా అని అన్నది హిరణ్య. సరే మేడం, ఓకే, మీ ఇష్ట ప్రకారమే మనం ట్రిప్కే వెళ్దాం. మీ మాట కాదు అని నేను ఎప్పుడైనా చెప్పానా? మీ మాటకి నేను గౌరవం ఇస్తాను కదా. మీ మనసులో ఉన్న కోరిక ఏంటో చెప్పండి అని అతను అల్లరిగా నవ్వుతూనే అడిగాడు. ఎందుకంటే హిరణ్య మనసులో ఏదో పెట్టుకుంది. అది అడగలేక ఇలా ఇండైరెక్ట్గా వంకలు తిప్పుతూ తనతో మాట్లాడుతుంది అని అతడికి ఫస్ట్ 2 మినిట్స్లోనే అర్థమైపోయింది. అందుకే అలా తను కూడా ఆమె రూట్లోనికి వచ్చేసి ఆమెలానే మాట్లాడుతూ ఆమె మనసులో ఉన్నది ఏంటో తెలుసుకోవాలి అని అలా అడుగుతున్నాడు. ట్రిప్కి ఏమీ అవసరం లేదులే. నువ్వేమీ నన్నేమీ బయటకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. రోజు వెళ్ళి వస్తున్నాం కదా, ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి, మధ్యలో స్కూల్కి సూర్యని తీసుకొని రావడానికి ఇంటికి వస్తున్నాం. అదే నాకు పెద్ద ట్రిప్ కదా అని సాగదీస్తూ అతని మీద కోపాన్ని ప్రదర్శించాలి అని బలవంతంగా కోపం తెచ్చిపెట్టుకొని మరీ అన్నది హిరణ్య. అని ఒక నిట్టూర్పు విడిచి, మా మేడం పూర్తిగా టిపికల్ ఇండియన్ వైఫ్లా మారిపోయింది. వేలికి వేస్తే కాలికి, కాలికి వేస్తే వేలికి. కంపెనీలో ఎవరు ఏదైనా చేస్తే వాడి మక్కెలు విరగ్గొట్టడం చాలా ఈజీ, కానీ పెళ్ళంతో మాట్లాడటం చాలా కష్టం. నీ ఇష్టం మేడం, చెప్పాలంటే నా ఇష్టం ఏముందిలే, అంతా నీ ఇష్టమే అంటుంది. సరే, నా ఇష్ట ప్రకారమే బయటకు వెళ్దామంటే తీసుకొని వెళ్తాం. నేను అడిగితేనే కదా నువ్వు తీసుకొని వెళ్ళాది. అలాంటి ఆలోచన కూడా నీకు ఉండదు కదా అని అంటుంది. ఎలాగైనా మాట మారుస్తూ ఉండటంలో ఈ లేడీస్కి వెన్నతో పెట్టిన విద్య అని మనసులో అనుకొని, ఇప్పుడు ఏంటి మేడం మీ మనసులో ఉన్నది ఏంటో చెప్తారా, లేదంటే సైలెంట్గా నన్ను పడుకోమంటారా అని ఇక లాస్ట్కి బ్లాక్మెయిల్ చేస్తూ పక్కన పడుకుంటూ అడిగాడు విక్రమార్క. అంతేలే, అంతే, కనీసం నాతో మాట్లాడటానికి కూడా నీకు టైం దొరకటం లేదు, అప్పుడే పడుకుంటాను అంటున్నా. అంతే అంతే, నా మీద నీకు పూర్తిగా ప్రేమ తగ్గిపోయింది. ఎంతైనా పెళ్ళైన కొత్తలో పెళ్ళికి ముందు ఉన్నంత ప్రేమ 6 నెలల తర్వాత ఎక్కడ ఉంటుందిలే అని ముక్కు చేత్తో చీదేస్తూ మరోవైపు అతడి వీపు పచ్చడి చేసేస్తూనే అంటుంది హిరణ్య. విక్రమార్కకి ఆ సిచ్యువేషన్కి నవ్వాలో ఏడవాలో తెలియని సిచ్యువేషన్. బయటేమో పూలిలా సింహంలా గర్జిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆమె ముందు ఏమీ చేయలేను,
అన్నట్లు ఉంది. ఆమె కావాలి అని తనతో గొడవ పెట్టుకుంటుంది అనేది క్లియర్‌గా అర్థమయ్యింది. కానీ దానికి ఎండింగ్ ఎక్కడ అనేది అర్థం కాక ఆమెకు కాస్త గ్యాప్ ఇస్తే నార్మల్ అవుతుంది. మంచిగా మాట్లాడుతుంది అనుకొని అతడు టవల్ తీసుకొని ఆమెను చూస్తూనే వాష్‌రూమ్‌లోనికి వెళ్ళిపోయాడు. ఇదేంటి? నేను ఇంతగా మాట్లాడుతూ, అరుస్తూ గోల చేస్తుంటే నన్నేమో పట్టించుకోకుండా ఇలా వెళ్ళిపోయాడు. అంటే నిజంగానే నా మీద ప్రేమ తగ్గిపోయిందా? లేకపోతే మరేదైనా ప్లాన్ చేశాడా? కనీసం పూర్తిగా నేను చెప్పేది కూడా వినటం లేదే. అసలు నిజానికి విక్రమార్క అన్నీ వింటున్నాడు. ఆమెను నీ కోరిక ఏంటో చెప్పమంటున్నాడు. కానీ హిరణ్య చెబితేనే కదా తెలుసుకునేది. అతడు వాష్రూంలోనికి వెళ్ళిన మరుక్షణమే హిరణ్య బెడ్ మీద నుంచి కిందకు దిగి అటూ ఇటూ కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ ఆలోచించేస్తూ ఉంది. విక్రమార్క 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఆమెను చూసి, ఏంటి మేడం, అర్ధరాత్రి టైంలో వాకింగ్ చేయాలి అని ఏమైనా ఫిక్స్ అయ్యారా? ఇలా తిరుగుతున్నారు? లేకపోతే గోస్ట్ ఏమైనా మీలో దూరిందా? ఇలా కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అని అడిగాడు. అంతే అంతేలే, పెళ్ళం పాతదైపోయే కొద్దీ దెయ్యంలాగే కనిపిస్తుందిలే అని సాగదీస్తూ అన్నది హిరణ్య. విక్రమార్క నవ్వుకుంటూ ఆమెను 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెకు ఇక మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పెదవులు అందుకొని చేతులతో ఆమె బాడీ అంతా కూడా టచ్ చేస్తూ, ఇప్పుడు ఏంటి మేడం మీ ప్రాబ్లం? అసలు విషయం ఏంటో నాకు చెప్పండి అని కళ్ళతోనే అడిగాడు. నువ్వు నువ్వేం చేస్తున్నావు అన్నట్లుగానే కళ్ళతోనే ఆమె పెదవుల వైపు చూపిస్తూ మరలా కళ్ళు ఎత్తి అతడి కళ్ళల్లోనికి చూస్తూ అడిగింది హిరణ్య. తెలియటం లేదా మేడం? ఇది కూడా నోటితో చెప్పమంటారా అని ఆమెకు దూరం జరిగి బ్లౌజ్ హుక్స్ ఒక్కొక్కటిగా తీసేస్తూ అన్నాడు విక్రమార్క. హిరణ్య అతడి చేతి మీద కొడుతూ, నువ్వేం చేస్తున్నావు అనేది నాకు తెలుస్తూనే ఉంది. కానీ నీకే నా మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో అస్సలు తెలియటం లేదు అని అతని ముక్కు పట్టుకొని లాగుతూ అన్నది హిరణ్య. నాకు తెలుసుకోవాలి అనే ఉంది. కానీ మీరు నోరు తెరిచి విషయం ఇది అని మాత్రం చెప్పటం లేదు కదా. అటు ఇటు నానుస్తూ ఉన్నారు. మీ ముక్కు ఏది అని అడిగితే చుట్టూ తిప్పి చూపించినట్లుగా ఉంది. అందుకే డైరెక్ట్గా మీ మనసునే అడిగి తెలుసుకుందాం అని పూర్తిగా ఆమె బ్లౌజ్ ఆమె నుండి వేరు చేసేశాడు. ఆమె ఫోబియాతో భయపడుతుందేమో, అతన్ని వెనక్కి నెట్టేస్తుంది ఏమో అని అతడు మనసులో అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం అలాంటిది ఏమీ లేకుండా చాలా నార్మల్గా, ఏం చేస్తున్నావు నువ్వు అంటూ అతడి చేతిని వెనక్కి నెట్టేసి ఎద చుట్టూ 2 చేతులు పెట్టుకొని చిరు కోపంగా, మరోవైపు చిరు సిగ్గు ఆమె కళ్ళల్లో కనిపిస్తుంటే చూస్తూ అడిగింది. మీ మనసులో ఉన్నది ఏంటో తెలుసుకుంటున్నాను మేడం. మీరు ఎలాగూ చెప్పటం లేదు కదా. మీరు ఇలా నన్ను దూరం నెట్టేస్తే ఎలా తెలుసుకుంటాను చెప్పండి అని ఆమె చేతుల్ని తీసేస్తుంటే సిగ్గుతో ముడుచుకుపోతూ, ఇదిగో వద్దు, ఇప్పుడు ఇలాంటివి అన్నీ వద్దు అని ఆమె బెడ్ మీద వెనక్కి జరుగుతున్నా అతడు వదిలిపెట్టకుండా ఆమె చీర కుచ్చుళ్ళు కూడా లాగేశాడు. వద్దు అని చెప్తున్నాను కదా, దగ్గరికి రావద్దు అని గట్టిగా చెప్పలేక నవ్వుతూ, అంతకు మించి సిగ్గు ప్రేమగా భర్త దగ్గరకు వస్తుంటే దూరం పంపించలేక తన మీదకు లాక్కోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అని మనసు ఆరాటపడుతుంటే దానికి కష్టంగా సిగ్గు తనని ఆపేస్తూ ఉంటే కష్టం మీద అతని వైపు చూస్తూ మాట్లాడుతుంది. ఆమె అలా సిగ్గుపడుతూ వద్దు, దగ్గరకు రావద్దు అని చెప్తూ ఉండటంతో అతడి బ్రెయిన్లో అప్పుడు ఆలోచన వచ్చింది. నా మేడంకి ఫోబియా తగ్గిపోయినట్లుగా ఉంది. ఇంతకుముందు ఇలా కొంచెం ముందుకు ప్రొసీడ్ అయినా కూడా భయపడిపోయి నన్ను వెనక్కి నెట్టేసి మరీ నాకు దూరంగా పారిపోయేది. కానీ ఇప్పుడు కళ్ళల్లో ఫోబియాకి బదులు సిగ్గు, నా మీద అమితమైన ప్రేమ కనిపిస్తుంది అని అనుకుంటూ నవ్వుకుంటూ, ఏంటి మేడం, ఇక మనం మొదలు పెడదామా? నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మీతో ఇలా
కలవటం అని హస్కీగా అన్నాడు విక్రమార్క. ఇదండి ఇవాల్టి స్టోరీ. హిరణ్య విక్రమార్క ఇద్దరూ కలుస్తారా? చూద్దాం.